ఇందుకేనా ప్రజలు ఓట్లేసి గెలిపించింది? ఇందుకేనా మీ పరిపాలన కోరుకుంది అని ఓట్లేసిన ప్రజలే నిలదీసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏ కుటుంబానికి రక్షణ లేదు, ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు రక్షణ లేదు, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ఏ కుటుంబానికి రక్షణ లేదు, బడుగు బలహీన వర్గాలకు అసలు రక్షణే లేదు. దళిత మహిళను ఆదోనిలో ట్రాక్టర్తో గుద్ది చంపారు సార్. ట్రాక్టర్తో గుద్ది చంపారు. పైగా చెబుతారు కూడా వాళ్ళు, ఇది మన ప్రభుత్వం, గుద్దేరా చంపేరా అని ఎంకరేజ్ చేస్తున్నారు వెనక నుంచి. ఇది పచ్చముఖ పరిపాలన అంటే ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఎక్కడున్నాం మనం? దేవున తాలిబాన్ల రాజ్యమా? నడివీధిలో హత్యలు చేయడానికి, ప్రాణాలు తీయడానికి ఎవరిచ్చారు అధికారం? ప్రజాస్వామ్యం అన్నది ఉందా లేదా? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా? లేకపోతే లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నామా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత ప్రమాదకరమో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎన్ని హత్యలను కోరుకుంటుందో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత రక్తాన్ని కోరుకుంటుందో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత రక్త దాహంతో అల్లాడిపోతోందో ఈరోజు కనిపిస్తోంది. ఎస్, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంత దారుణంగా ఉంటుందా? ఇంత అమానుషంగా ఉంటుందా? రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరు బ్రతకడానికి లేదా? వీధుల్లో తిరగడానికి లేదా? వైఎస్ఆర్సీపీ నాయకులమని చెప్పుకునే పరిస్థితి లేదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలమని చెప్పుకునే పరిస్థితి లేదా? దళితులు బ్రతకడానికి లేదా? బడుగు బలహీన వర్గాలు స్వతంత్రంగా జీవించడానికి లేదా? ఎక్కడున్నాం మనం? ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం? 2700 కుటుంబాలు ఈ 50 రోజుల్లోనే రాష్ట్రం విడిచి పారిపోయిందంటే ఈ అరాచక పాలన, ఈ ఆటవిక పాలన ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. దీనికి అంతమంటూ లేదా? జూన్ 4న కౌంటింగ్ పూర్తయింది, అటాకింగ్ మొదలైంది. కౌంటింగ్ పూర్తయింది, అటాకింగ్ మొదలైంది. కొనసాగుతూనే ఉంది. 50 రోజులు దాటిపోయింది, అయినా కొనసాగుతూనే ఉంది. 31 మంది ప్రాణాలు తీశారు. ఒక్కదానికైనా సమాధానం చెప్పారా? ఎవ్వరూ చెప్పరు. పైగా ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో 21 అత్యాచారాలు జరిగాయి. వీళ్ళ పాలన వచ్చిన తర్వాత 21 అత్యాచారాలు జరిగాయి. డెడ్ బాడీలు కూడా కనపడవు. ఒక్కరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించరు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించలేదు ఈ నిరంకుశ ప్రభుత్వం. మానవత్వం లేని ప్రభుత్వం అని ఏ రకంగా అనుకుంటున్నామో అదేవిధంగా ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్యాచారం చేసి ముచ్చుమరి కాలువలో డెడ్ బాడీని పడేస్తే ఈ రోజు వరకు తీసుకురాలేని ప్రభుత్వం కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. హోంమంత్రి వెళ్ళరు, ముఖ్యమంత్రి వెళ్ళరు, ఉప ముఖ్యమంత్రి వెళ్ళరు. వారైతే ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఆడపిల్ల పైన ఎవరైనా కన్నెత్తి చూడాలంటేనే భస్మం చేసేస్తాను అనన్న వ్యక్తి 21 అత్యాచారాలు జరిగితే ఈ క్షణం వరకు మాట్లాడలేదు. టీడీపీ పచ్చమూక చేస్తున్నటువంటి హత్యా రాజకీయాల గురించి ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఒక్కసారి మాట్లాడలేదు. హోంమంత్రి ఉన్నారే కానీ గత ప్రభుత్వం గురించి, గత ప్రభుత్వంలో ఏం జరిగిందని చెప్పుకోవడానికే కానీ తాను ఏం చేస్తారు, ఈ అరాచకాలు ఆపడానికి ఏం చేస్తారు, శాంతి భద్రతల్ని పునరుద్ధరించడానికి ఏం చేస్తారన్న మాట మాత్రం మాట్లాడరు. ఈ క్షణానికి కూడా ఇన్ని హత్యలు జరిగిన తరువాత, ఇన్ని అత్యాచారాలు జరిగిన తరువాత, ఇన్ని హత్యా యత్నాలు జరిగిన తరువాత, ఇన్ని దాడులు జరిగిన తరువాత, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం జరిగిన తరువాత కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే వచ్చాము, మీ ప్రాణాలకు రక్షణ లేదు అని చెప్పాలనుకున్నారా ఏంటో అర్థం కావట్లేదు. మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వడానికి మేమిక్కడ లేము. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేయడానికి మాత్రమే మేము అధికారంలోకి వచ్చామన్నట్టుగా ఉంది. ఎస్, ఈ క్షణం నుంచి శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. ఎక్కడా ఇటువంటి ఘటనలు జరగవు, ఎవరి ప్రాణాలు పోవు, ప్రతి ప్రాణానికి భరోసా మాది. ఇప్పటి వరకు అన్యాయంగా బలైపోయినటువంటి కుటుంబాలను మేము ఓదార్చుతాము, ఆ కుటుంబాలకు అండగా నిలబడతాము. ఇలాంటివి ఎవరు పాల్పడినా ఒక్క మాట చెబుతున్నాను సార్, రాజకీయాలను పక్కన పెట్టండి, నడి రోడ్డు పైన రషీద్ అనే యువకుణ్ణి నరికి చంపితే ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన శిక్షలుంటాయి. ఎస్, వాడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే మా ప్రభుత్వం
వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని ఒక్క మాటైనా సరే ఈ ప్రభుత్వంలోని నాయకులు మాట్లాడారా? మానవత్వం లేని ప్రభుత్వం, మనసు లేని ప్రభుత్వం, ఆ రక్తంలోనే, అంటే ఈ ప్రభుత్వం రక్తంలోనే మానవత్వం అన్న మాటే లేదు. ఈరోజు దేశం మొత్తం వినాలి.